విశాఖలోని భోగాపురంలో టీడీపీ నేత బోండా ఉమాను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పల్నాడు కమిటీలో ఉమా సభ్యుడు కావడంతో హౌస్ అరెస్ట్ చేయడానికి వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. తాను భోగాపురంలో బావమరిది ఇంటికి ఫంక్షన్ కు వచ్చానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తాను విశాఖ నుంచి పల్నాడుకు ఎలా వెళ్తానని ఉమా ప్రశ్నించారు. అయినా సరే బయటకు వెళ్లొద్దని పోలీసులు ఆదేశించారు. అయితే నోటీసులు తీసుకునేందుకు ఉమా తిరస్కరించడంతో భోగాపురంలోనే ఉమా బస చేసిన ఇంటి వద్ద పోలీసులు మకాం వేశారు. టీడీపీ నేత బోండా ఉమా హౌస్ అరెస్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమాని విశాఖపట్నం సమీపంలోని భోగాపురం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బోండా ఉమా అక్కడ తన బంధువులు ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లడంతో ఆయన నోటీసులు ఇవ్వబోయారు. ఆ నోటీసులు తీసుకునేందుకు బోండా ఉమా తిరస్కరించారు. బోండా ఉమాని పల్నాడులో జరుగుతున్న సంఘటనలపై అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు, బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కమిటీ వేశారు. ఆ కమిటీలో బోండా ఉమా సభ్యుడిగా ఉన్నారు. ఈ సభ్యుడిగా ఉన్న బోండా ఉమాని ఆయన అక్కడి నుంచి భోగాపురం నుంచి ఒకవేళ పల్నాడు వెళ్తారేమోననే ఉద్దేశంతో ఆయనకి అక్కడ నోటీసులు ఇచ్చామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే తాను నోటీసులు తీసుకునేందుకు నిరాకరించడంతో బోండా ఉమాని ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా తాను భోగాపురం నుంచి ఫంక్షన్ కోసం వచ్చానని, భోగాపురం నుంచి పల్నాడు ఎలా వెళ్తాను అని చెప్పి కూడా పోలీసులను ప్రశ్నించినప్పటికీ తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, అందువలన హౌస్ అరెస్ట్ లో ఉండాల్సిందేను అని చెప్పి కూడా చెప్పారు. తనకు ఫంక్షన్ ఉందని చెప్పినప్పటికీ కూడా పోలీసులు అనుమతించలేదని కొద్దిసేపటి క్రితం బోండా ఉమా ఫోన్ లో మాట్లాడుతూ చెప్పారు. అయితే తను భోగాపురం నుంచి వైజాగ్ వచ్చి, వైజాగ్ నుంచి నేరుగా పల్నాడు వెళ్ళటం ఎలా సాధ్యం అవుతుంది అని కూడా ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. అయినప్పటికీ కూడా పోలీసులు బోండా ఉమా బస్ చేసిన ఇంటి వద్ద తమ వాహనాలతో అక్కడే కాపు కాల్చున్నారు. ఒకవేళ ఉమా బయటకు వస్తే మాత్రం అరెస్ట్ చేస్తామని చెప్పి అక్కడ ఉన్న పోలీసు అధికారులు ఆయనకి చెప్పినట్టు సమాచారం అందింది. లక్ష్మీదుర్గ.